కూటమి ప్రభుత్వం చేస్తున్న రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని చూసి ఓర్వలేక దుష్ప్రచారాలు చేస్తున్న వైసీపీ శ్రేణులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని నెల్లూరు సిటీ టీడీపీ దళిత మహిళా నేతలు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ కార్యకర్త బొజ్జ ఐశ్వర్యపై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు నగరంలోని నవాబ్పేట పోలీస్ స్టేషన్లో సీఐకు టీడీపీ దళిత మహిళలు ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని వారు సీఐకి విన్నవించారు. తాజాగా బొజ్జ ఐశ్వర్య అనే ఆమె మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన రైతుల్ని అసభ్యకరంగా మాట్లాడని చెప్పని వీడియో తీసిందండి. అసలు చంద్రబాబు నాయుడు రైతుల్ని వెన్నుతట్టి ముందు ప్రోత్సహిస్తారు. అమరావతిలో 30,000 మంది చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వాళ్ళ భూమిని ఇచ్చారండి. అట్లాగే మన ఎన్డీఏ కూటమి రాగాల్ని రైతుల సంక్షేమం కోసము రైతే దేశానికి వెన్నుముక అని చెప్పని రైతులు ఉద్దేశించి అన్నదాత సుఖీభావ అనే పథకాన్ని పెట్టి ఈ మధ్యనే దాన్ని కూడా విజయవంతంగా ప్రతి ఒక్క రైతుకి అందజేశారు. అత్యాచారాలు చేసినప్పుడు మీ నాయకులు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు వీడియో చేయండి. మీరు ఇప్పుడు వీడియోలు చేస్తున్నారా? నోరుందని చెప్పని ఇష్ట ప్రకారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. మా ప్రభుత్వం ఒక క్రమశిక్షణకు మారిపోయారు. మా నాయకుడు మాకు నేర్పించిన క్రమశిక్షణ ఏదైనా కూడా ఉంటే చర్చించుకుందాం, సామరస్యంగా చేద్దాం అంటారు. కానీ మీలాగా మార్పింగ్ చేసేది, మీ విధంగా లేని ఉన్నది పుట్టించేది, మీలాగా అభివృద్ధి చేసే గవర్నమెంట్ అయితే మాది కాదు. మాది మంచి ప్రభుత్వం. అందుకనే జనాభా మిమ్మల్ని తొక్కి వేశారు. 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేసి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని అనగా తొక్కారు. మీరు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా నోరుందని ఇష్ట ప్రకారం మాట్లాడితే ఊరుకునేది లేదు. మేము ప్రజల సమస్యల గురించి మాట్లాడండి, ప్రజల సమస్యలు లేవనెత్తండి. అంతేగాని ఈ పిచ్చి వీడియోలు చేసి మార్పింగ్ చేసి ఉన్నది లేనట్టుగా చేస్తే ఒప్పుకోము. ఏమన్నా నువ్వు అంటున్నావు అభివృద్ధి లేదా? స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లో చేయాలని మా బాబు గారు చూస్తున్నారు. అభివృద్ధి లేదా? ఇప్పుడు హైదరాబాద్ చూడుకో, పోటీ పడుతుంది, ఆర్థికంగా పరుగులు తీస్తుంది. మామూలుగా ఉన్న హైదరాబాద్ హైటెక్ సిటీగా చేసి ఆర్థికంగా ముందు పరుగులు పెడుతుంది. దాన్ని చూసి దిగి తెచ్చుకో. అంతేగాని అభివృద్ధి లేదని చెప్పాక అమరావతిని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు చూడు. సంక్షేమ పథకాలు ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క పెట్టి మా చంద్రబాబు నాయుడు ముందు నిలబడి ప్రతి ఒక్క దాన్ని సమానత్వంగా చూసుకొని ఇటు సంక్షేమ పథకాలను ఇటు అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నాడు. మీ జగన్ ఏం చేశాడు? అభివృద్ధి చేసి మద్యం గురించి మాట్లాడండి, మద్యాలు ఎంత దోచుకోవడానికి గురించి మాట్లాడండి, మీ నాయకుల గురించి మాట్లాడండి. ఏందమ్మా ఎస్సీల గురించి అన్నా కదా, దళితుల గురించి మీ రోజక్క ఉందా? మీ రోజక్క నేను ఎస్సీని కాదు, నా దగ్గర కూర్చోవచ్చని మీ రోజక్క, దాని గురించి మాట్లాడ ఫస్ట్ నువ్వు. అంతేగాని నోరుందని మాట్లాడమనుకో ఐశ్వర్య. ఇలాంటి ఫేక్ వీడియోని చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియో ఎందుకంటున్నా అంటే ఇది ఫేక్ వీడియో. ఎందుకంటే మన నెల్లూరులో జగనన్న పర్యటించారు. దాంట్లో జగనన్న చూడడం కోసం జన సంద్రత వచ్చిందని చెప్పని సాక్షి మీడియాలో ఓదరు కొట్టేశారు. అక్కడ ఏమి లేదు, మొత్తం డల్లా. మంచిదే, మీరు బతకాలని చెప్పని చేసుకుంటున్నారా? నోరుందని చెప్పని మాట్లాడితే ఒప్పుకునేదే లేదు. ఏదైనా ఏమన్నా ఉందంటే మళ్ళీ అంటున్నావు లోకేష్ గారితో నీకు పోటీయా? పందికి పాన్స్ పౌడర్కి ఎంత ఉంటుందో తేడా అంతా. మా లోకేష్ అన్న గురించి నువ్వు మాట్లాడతావా? మా అన్న గురించి నువ్వు మాట్లాడతావా? ఆయన పద్ధతి, ఆయన వినయం ఎవరికైనా చూపి మీ పార్టీలో. మా అన్నలాగా మీ అన్నను మా జగనన్న మాడమని చెప్పి ఇంగ్లీష్ చూద్దాం. మాట్లాడలేడు. ఎందుకు? నోరుందని డబ్బా కొట్టుకోవడం కాదు, నిజాయితీగా మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి అన్నాడు. కానీ మీరు ఏమన్నా కానీ మాట్లాడితే మేము ఒప్పుకునేదే లేదు. మా పార్టీ ఒప్పుకునేదే లేదు. మా పార్టీ మహిళలను గౌరవించే పార్టీ కాబట్టి నిన్ను బూతు మాటలు అసభ్యంగా నేను మాట్లాడకుండా నిన్ను హెచ్చరిస్తున్నాం తప్ప మా పార్టీ గురించి మాత్రం మీరు మాట్లాడితే మాత్రం ఒప్పుకునేదే లేదు. మా నాయకుడిని కానీ, మా లోకేష్ కానీ, మన జనసేన మా కూటమి ఏ ఒక్క నాయకుడిని కూడా మాట్లాడితే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది. ఈ రోజు నెల్లూరు 2వ వార్డు 9వ డివిజన్ లో ఉన్న 2వ పట్టణ పోలీస్ స్టేషన్ కి మేము వచ్చామండి. ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద బొజ్జ ఐశ్వర్య అసభ్యకరంగా లేని దానిని కూడా ఉందని చెప్పని మార్పింగ్ చేసి వీడియో ఉంది. రైతుల్ని ఉద్దేశించి వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళ లోపలని చెప్పని ఆమె ఒక వీడియో తీసింది. ఆ వీడియోకి మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆమె మేము ఫిర్యాదు చేస్తున్నాము.